పచ్చ బంగారం అమ్మి మేలిమి బంగారం కొనే పరిస్థితులు గతం. పెట్టుబడులు పోను, బొటాబొటి లాభాలు మిగులు ప్రస్తుతం. పసుపు బోర్డు వచ్చినా అంతంత మాత్రంగానే ఉన్న ధరలు రైతుల్ని ఆవేదనకు గురిచేస్తున్నాయి. ఈసారి పంటకు దుంపకుళ్ళు తెగులు ఆశించి దిగుబడులు తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో పసుపు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇందూరు పసుపు రైతుల ఆవేదనపై గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పసుపు మార్కెట్ ప్రారంభమైపోయింది. పసుపు రాశులతో మార్కెట్ అంతా కూడా కలకల్లాడిపోతుంది. అయితే ధరలు ఎలా ఉన్నాయి, రైతులకు దిగుబడులు, ఇట్లాంటి పరిస్థితులు తెలుసుకుందాం. నిజామాబాద్ మార్కెట్కు కొత్త పసుపు రాక మొదలైంది. గత వారం రోజుల్లో 3,000 క్వింటాల మేర రాగా ఇప్పుడు ఒక్కరోజే 8,000 నుంచి 10,000 క్వింటాల వరకు వస్తోంది. క్వింటా ధర అత్యధికంగా 12,900, కనిష్టంగా 9,000 పలుకుతోంది. మార్కెట్ ఆరంభంలో సగటున 11 నుంచి 12,000 వరకు పలుకుతోంది. అయితే పసుపు రైతుల పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది. మార్కెట్కు వస్తే గిట్టుబాటు ధర కరువైంది. దీంతో పసుపు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓవైపు ఉత్పత్తి తగ్గి ఖర్చులు పెరిగి భారం వస్తున్న రైతులకు ప్రస్తుతం పలుకుతున్న ధర ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. నెల 2 నెలల కింద వ్యాపారస్తుల దగ్గర ఈ పసుపు ఉన్నప్పుడు 13,000, 14,000, 15,000 అన్నారు. ఈ వారం 10 రోజుల కింద 12,000, 11,000 ఏదో ఒక నామమాత్రంగా ఒక కుప్ప గంజులందరిలో 50 మంది రైతులు తీసుకొస్తే ఒక కుప్పకు 11,000, 12,000 పెట్టి మిగతా అంతా 8,000, 9,000. ఇవాళ వచ్చేసరికి మరి 8కి 9కి వచ్చింది. మరి కేంద్రం నుంచి పసుపు బోర్డు అన్నారు. అదైతే అది నామమాత్రంగా పేపర్లు వేసుకున్నారు, చూపించారు. ఇక్కడైతే ఏం పని చేస్తలేదు అది ఆ బోర్డు అనేది. దానికి విధి విధానాలు అనేది ఇప్పటికి ఏం చెప్పలేరు. ఎప్పుడు వస్తుంది, ఏం చేస్తాము, ఏమవుతుంది అన్నది. వచ్చే 15 రోజులలో విపరీతమైన పసుపు వస్తుంది. అప్పుడు ఇదే పరిస్థితి కొనసాగితే రైతులు చాలా ఎక్కువ నష్టపోతారు. పసుపు బోర్డు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న నేతలు పసుపు రైతుల వైపు కన్నెత్తి చూడడం లేదు. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల నుంచి రైతులు పసుపు అమ్మేందుకు వస్తున్నారు. కానీ ఆశించిన స్థాయిలో రేట్లు లేకపోవడం, గిట్టుబాటు ధర కోసం నిరీక్షించలేక మధ్యవర్తులు ఇచ్చే ధరకే పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. సంక్రాంతి రోజున హడావుడిగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి గంటల వ్యవధిలో ప్రైవేట్ హోటల్లో ప్రారంభోత్సవం చేసిన హడావిడే తప్ప ఆచరణలో ఏమీ కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 9 నెలలు కష్టపడి పండించిన పంటను తక్కువ ధరకే వ్యాపారులకు అప్పగించాల్సిన దుస్థితి నెలకొంది. మార్కెట్కు పసుపు రాక తక్కువగా ఉన్నప్పుడు ధర పెరగాలి. కానీ తక్కువ ధరకే వ్యాపారులు కొనుగోలు చేయడం వెనుక మతలబు ఎంతకీ అంతు చిక్కడం లేదు. ప్రస్తుతం పసుపు సాగు చేసే రైతన్నలకు రెండో పంట వెతుక్కోవడం కత్తి మీద సాములా మారింది. గిట్టుబాటు ధర రాని నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం క్వింటాకు 500 రూపాయల బోనస్ ప్రకటించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. పసుపు బోర్డు అనేది ఎట్లుందంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్న విధంగా ఉంది. రైతులు కోరుకున్నది పసుపు బోర్డు అంటే మద్దతు ధరతో కూడిన పసుపు బోర్డు. మాకు పసుపు బోర్డు ఇవ్వమని చెప్పి మేము అడిగితే ఖాళీ బోర్డు తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ రైతులను అయోమయం గురి చేస్తున్నారు. ఖచ్చితంగా మేము ఒక రైతాంగం అందరూ కూడా భయపడుతున్నది ఏంటంటే రాబోయే వారం 10 రోజుల్లో మార్కెట్ ధరలు తగ్గినప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు కూడా మరి బోనస్ రూపంలో ఇచ్చాను ఆదుకొని కనీసం 15,000 దిగకుండా, మరి ఇదే ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు ఆర్మూర్కి వచ్చి మాకు మాట ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు పెట్టి మద్దతు ధరతో కొంటామన్నారు. ఆయన కూడా ఢిల్లీకి రైతులతో వస్తాయని చెప్పిండ్రు. మరి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా బోర్డు ఇచ్చినామని చెప్తున్నారు. కానీ మన బడ్జెట్లో ₹1 కూడా కేటాయించలేదు. పసుపు సాగు ఎంతో శ్రమ, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పంటకాలం 9 నెలలు. ఎరువులు, రసాయనాలు కలిపి ఎకరా సాగుకు 1,00,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు అవుతుంది. అయితే పంటకి ఈసారి దుంపకుళ్ళు ఆశించడంతో భారీగా దిగుబడి వస్తుందనుకున్న రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఎకరాకు సగటున 30 క్వింటాల దిగుబడి రావాల్సిండగా ప్రస్తుతం 20 క్వింటాలకు మించడం లేదని రైతులు వాపోతున్నారు. సాగు అంచనాల ప్రకారం ఈసారి సుమారు 10 లక్షల క్వింటాల దిగుబడి రావాలి. కానీ దుంప కుళ్ళు కారణంగా 5 నుంచి 7 లక్షల క్వింటాల్లే వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. నిజామాబాద్ మార్కెట్లో ప్రస్తుతం క్వింటాలు పసుపు 9,000 నుంచి 12,000 వరకు పలుకుతోంది. ఈ ధరల వల్ల రైతులకు ఏమాత్రం ప్రయోజనం ఉండడం లేదు. దీంతో లాభాల సంగతి అటుంచి కనీసం సాగు ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్కు పసుపు వచ్చిన సందర్భంలో తొలుత ఎక్కువ రేట్లు కోట్ చేస్తున్నారు. రాను రాను కేవలం వారం 10 రోజుల్లోనే తగ్గించేస్తున్నారు. పసుపు పెద్ద ఎత్తున మార్కెట్కు తరలించిన క్రమంలో ధరలు మొత్తం తగ్గిపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని రైతులంతా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక నిర్ణీతమైన ధర సుమారుగా 12,000 నుంచి 15,000 ఉంటే తమకు మేలు జరుగుతుంది, ప్రయోజనం ఉంటుందని కూడా రైతులంతా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.